నమస్తే జీవన రేఖ కార్యక్రమానికి స్వాగతం. పురుషులలో సంతానలేమితో బాధపడుతున్నారా? ఏ సమస్య వారికి ఎక్కువ సంతానలేమి సమస్యలు వస్తాయి? పురుషులలో సంతాన సమస్యలకు ఆండ్రో 9 నుంచి కన్సల్టెంట్ మైక్రోసర్జికల్ ఆండ్రాలజిస్ట్ డాక్టర్ ఎస్ ఆశీష్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సో వారిని అడిగి మరిన్ని సందేహాలను నివృత్తి చేసుకుందాం. అలాగే మీ కనుక సందేహాలు ఏమైనా ఉంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి నేరుగా డాక్టర్ గారితో మాట్లాడి మీ యొక్క సమస్యలకు సంబంధించిన పరిష్కార మార్గాలను కూడా కనుక్కునేటువంటి అవకాశం ఉంటుంది. సో ముందుగా డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. సో పురుషులలో శీఘ్రస్ఖలనం ఎందుకు జరుగుతుంది, అలాగే దానికి ఏమైనా పరిష్కార మార్గాలు ఉన్నాయి? సో ఈ శీఘ్రస్ఖలనం అనేది చాలా కామన్గా చూస్తుంటామండి. అంటే బేసిక్లీ యంగ్స్టర్స్లో చాలా వరకు ఇది ఒక స్ట్రెస్ రిలేటెడ్తోనే ఉంటుంది. అంటే చాలా పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ కానీ లేకపోతే అపోజిట్ పార్ట్నర్ సెక్షువల్లీ సాటిస్ఫై చేద్దామని ఆ మెంటల్ ప్రెషర్తోని చాలా మందిలో స్ఖలనం జరిగిపోతుంది. సో ఇది జనరలీ యంగ్స్టర్స్లో ఇలా ఉంటుంది. కొద్దిగా ఏజ్ వచ్చిన తర్వాత చాలా వరకు ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది శీఘ్రస్ఖలనం అనేది అంగస్తంభనతో పాటు ఉంటుంది. సో అంగస్తంభన ఉన్న వాళ్ళు చాలా వరకు శీఘ్రస్ఖలనం కూడా డెఫినెట్లీ కనిపిస్తుంది. సో ఇలా జనరలీ ఉన్న వాళ్ళకి చాలా మందికి మేము చెప్పేది ఏంటంటే ఒక లాంగ్ టర్మ్ ట్యాబ్లెట్స్ ఉంటాయండి, SSRIs అంటాం. ఒక 3 months కంటిన్యూస్గా వేసుకుంటే ఈ శీఘ్రస్ఖలన సమస్య నుంచి కంప్లీట్గా విముక్తి పొందవచ్చు. లేకపోతే ఎక్కువగా ఉంది, చాలా ఎక్కువగా ఉంది, అన్కంట్రోల్డ్ ఉంది, అలాంటి వాళ్ళలో స్తుంతి ఆపరేషన్ చేయించుకుంటే చాలా మంచి రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు మీరు అన్నటువంటి మెడిసిన్ ప్రాసెస్లో లాంగ్ టర్మ్ మెడిసిన్స్ అనేది దానికి ఒక సాధకంగా ఉంది. బట్ కొంతమంది ఇప్పుడు కొన్ని యాడ్స్ చూసి అప్పటికప్పుడు ఆ రోజుకి ఆ పరిస్థితికి తగ్గట్టుగా శీఘ్రస్ఖలనం కాకుండా వాడేటువంటి టాబ్లెట్స్ కూడా ఉంటాయి. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయా? అది మంచిదేనా? ఇట్లా మనం టాబ్లెట్స్ తీసుకుంటా పోతే ఏమవుతుందంటే బాడీకి టెకెఫెలాక్స్ అంటారు, అంటే కొన్ని మందులు పనిచేయడం మానేస్తాయి. సో అలాంటి రిస్క్ ఒకటి ఉంది. సో అట్లాంటి వాళ్ళకి మేము అదే చెప్తాము, కొద్దిసార్లు ఒక 3 months కంటిన్యూస్గా ఒక మెడిసిన్ తీసుకుంటే అయిపోతుంది, సింపుల్. మళ్ళీ లేకపోతే రెగ్యులర్గా ఈ ప్రాబ్లం అనేది కాన్స్టెంట్గా రిపీట్ అవుతూనే ఉంటుంది. సో అది ఏ వయసులో ఇప్పుడు 25 yearsలో స్టార్ట్ అయినది 80 వరకు ఈ ప్రాబ్లం కంటిన్యూ అవ్వచ్చు. సో అలాంటి వాళ్ళకి మేము ఏదే చెప్తాం, ఒక్కసారి ఒక కంప్లీట్ కోర్స్లా తీసుకోండి. లాంగ్ టర్మ్ SSRIs అంటాం. ఈ లాంగ్ టర్మ్ SSRIs తీసుకుంటే డెఫినెట్లీ మీకు మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. సో అలాగే అంటే ఏ వయసు వారికి ఎక్కువ దీని ప్రభావం ఉంటుంది శీఘ్రస్ఖలనం అనేది? అంటే సర్టెన్ వయసు ఉన్న వాళ్ళకి ఎక్కువ శీఘ్రస్ఖలనం ఉంటుందా, లేకుంటే ఎవరికైనా నార్మల్గా ఉంటుందా? యా, సో నా దగ్గరకు వచ్చే పేషెంట్ గ్రూప్స్లలో ఇప్పుడు ఒక డేలో నేను 50 మెంబర్స్ని చూస్తే అట్లీస్ట్ ఒక 20% పీపుల్ ఈ శీఘ్రస్ఖలన సమస్యతో వస్తుంటారు. ఎక్కువ శాతం నా దగ్గరకు వచ్చే వాళ్ళు ఎక్కువ శాతం వచ్చే యంగ్స్టర్స్ వస్తుంటారు. ఏంటంటే అపోజిట్ పార్ట్నర్ ఫోర్స్ చేయడం వల్ల, అంటే ఏదో చాలా అసలు సెక్షువల్లీ సాటిస్ఫైడ్ లేదని ఇట్లాంటి ఇష్యూస్ చాలా వరకు చూస్తుంటామండి. అంటే ఇది కూడా ఇలా డివోర్స్ అయిన కేసెస్ కూడా మేము చాలా చూస్తుంటాం ఈ శీఘ్రస్ఖలనం వల్ల. ఎందుకంటే ఇవన్నీ సింపుల్లీ ట్రీటబుల్ ప్రాబ్లమ్స్, అంటే దీనికి అంతా వరీ అవ్వాల్సిన అవసరం లేదు దాని గురించి. ఇది వెరీ కామన్. నేను అదే చెప్తాను, 100 మందిలో 70 మందికి ఉండేంత కామన్. ఏదో ఒక టైంలో డెఫినెట్లీ ఇట్లాంటి సమస్యలు వస్తాయి. సో అలాంటి వారికి ఒక లాంగ్ టర్మ్ SSRIs మనం స్టార్ట్ చేసినప్పుడు డెఫినెట్లీ మంచి రిజల్ట్ కనిపిస్తుంది. ఎందుకంటే రకరకాల కొత్త డ్రగ్స్ వచ్చాయి, ఇప్పుడు వెరీ అడ్వాన్స్ మెడికేషన్స్ వచ్చాయి, అడ్వాన్స్ సర్జికల్ ట్రీట్మెంట్స్ వచ్చాయి. అన్నీ ఫెయిల్ అయినా కూడా సర్జికల్లీ కూడా మంచి హెల్ప్ అయ్యే సర్జరీస్ కూడా చాలా వచ్చాయి. ఇలా చేయించుకున్న తర్వాత ఎటువంటి సమస్యలు లేకుండా ఉంది. సో లైంగికంగా సంక్రమించేటువంటి వ్యాధులను ఎలా మనం కనుక్కుంటాం? అంటే ఏ సందర్భంలో ఆ వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది? ఒక్కటండి, చాలా కామన్గా యంగ్స్టర్స్లో భయం, చాలా కామన్గా ఇది ఒక భయం కాన్సెప్ట్ లా ఉండిపోతుందండి. సో చాలా వరకు కేసెస్లో ఆల్మోస్ట్ 99% ఆఫ్ కేసెస్లో అంత ఈజీగా ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ రావండి. సో చాలా మందికి భయం, అంటే ఇప్పుడు ముద్దు ఇచ్చినా కూడా ఏదో హర్పీస్ లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయి. అన్లెస్ అంటే అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ డిసీజ్ ఉంది, ప్లస్ మీలో ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉంది, చాలా అట్లాంటివి ఉన్న వాళ్ళు తప్ప అంత ఈజీగా సెక్షువల్ ట్రాన్స్మిట్ డిసీజ్ రావు. HIV లాంటివి కూడా అంత ఈజీగా రావండి. అంటే దాని ఇన్సిడెన్స్ చాలా తక్కువనే. సో సింపుల్ వీళ్ళందరూ ఒకటే చెప్తాం ఏంటంటే ప్రతిదానికి భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ అట్లా మీరు టెన్షన్ పడుతున్నారంటే ఎక్స్పోజర్ అయింది అనే ఒక చిన్న డౌట్ఫుల్ ప్రాసెస్ ఉంటే 3 drug రెజిమెన్ అని ఉంటుంది. సో అలా ఆ ట్యాబ్లెట్స్ ఒక 28 days తీసుకుంటే ఒకవేళ మీరు ఎక్స్పోజ్ అయినా కానీ, ఎంత బ్యాడ్ వైరస్కి మీరు ఎక్స్పోజ్ అయినా కానీ, అదే ఇప్పుడు HIV కానీ, సిఫిలిస్ కానీ, గొనోరియా కానీ, లేకపోతే హర్పీస్ లాంటి చిన్న వైరస్ నుంచి పెద్ద వైరస్ వరకు ఏదికైనా కానీ మందులు వచ్చాయి. ఒక్కసారి అంటే ఇప్పుడు ఎక్స్పోజర్ అయిన దాని తర్వాత ఒక 28 days మందులు వాడితే పర్మనెంట్గా అసలు వాళ్ళకి ఆ ప్రాబ్లం వచ్చే ఛాన్సే లేదు.
సో లేకపోతే ఇంకో రకమైన డ్రగ్ ఉంది, సింగిల్ డ్రగ్ రెజిమెంట్ అంటాం. అంటే దీంట్లో ఎట్లా అంటే ఒకవేళ ఎవరినైనా కలవనికి పోతున్నారు, సో యూ థింక్ ఏమైనా ప్రాసెస్ అవుతుంది అనుకుంటే ముందే ట్యాబ్లెట్ తీసుకోవడం వల్ల కూడా ఈ లైంగికంగా సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి. సో అలాగే చాలా కామన్గా వినేటువంటి అంగస్తంభన అనేటువంటి విషయం. సో అంగస్తంభన సమస్య ఎందుకు వస్తుంది? సో ఏజ్ వారికి ఎక్కువగా ఇది జరుగుతూ ఉంటుంది. సో అగైన్ అండి, అంగస్తంభన అనేది అంటే డిఫికల్టీ టు అటైన్ ఎరెక్షన్ అంటాం. సో అంగస్తంభన ఒకటి, అది స్తంభన కంటిన్యూ అవ్వడం ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఫార్మేషన్ ఆఫ్ ఎరెక్షన్ అంటే అంగం గట్టిపడడం ఒక ప్రాసెస్ అయితే, అది ప్రాసెస్ ఆఫ్ సెక్స్ అయిపోయే వారికి అంగం గట్టిగా ఉండడం అది సెకండ్ ప్రాసెస్. సో ఇలా చాలా కామన్గా చూస్తుంటాం. ఎప్పుడైనా ఈ చాలా వరకు కేసెస్లో దీన్ని ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీ అంటాం. అంటే లోపలికి రక్తం ఫ్లో సరిగా లేక ఈ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో ఇది ఏ ఏజ్ గ్రూప్లోనే రావచ్చు. సో యంగ్స్టర్స్లో చాలా రేర్, కానీ యంగ్స్టర్స్లో కూడా ఈ మధ్య చూస్తున్నాం డ్యూ టు డిఫరెంట్ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ కానీ వాళ్ళ ఉన్న రకరకాల బ్యాడ్ హ్యాబిట్స్ అంటే స్మోకింగ్ వల్ల కానీ ఆల్కహాల్ వల్ల కానీ ఈ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. కానీ ఓల్డ్ ఏజ్లో హయ్యెస్ట్ రేట్ ఆఫ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ మేము డయాబెటీస్లో చూస్తున్నాం. అంటే ప్రతి 100 మంది పేషెంట్స్ నా దగ్గరకు వస్తే డయాబెటీస్ ఉన్న వాళ్ళలో అంగస్తంభన ఆల్మోస్ట్ 90% పీపుల్లో ఉంటుంది. కానీ ఒక్కసారి మనం వీళ్ళకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మ్యాక్సిమం 3 to 6 months లోపల డెఫినెట్లీ మంచిగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో చాలామంది అంటుంటారు, సార్ మాకు మేము ఏమైనా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ చెప్తుంటే సార్ మాకు ఏదో వారంకి ఒకసారి చేస్తాము, అది దానికి కంటిన్యూస్ వేసుకోవడం అవసరమా అని. మేము ఒకటే చెప్తామండి, ఇది లాంగ్ టర్మ్ ఎవ్రీడే వేసుకోవడం కంటే ఒకటేసారి ఒక సెట్ ఆఫ్ మందులు వాడేస్తే డెఫినెట్లీ లాంగ్ టర్మ్ మందులు వేసుకోవాల్సిన అవసరం ఉండదు. మన దగ్గర ఏం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినా మ్యాక్సిమం 3 to 6 months మ్యాక్సిమం టైం అని చెప్తాం. 3 months తర్వాత మందులు డెఫినెట్లీ అన్నీ ఆపేస్తాం. కొందరిలో ఎట్లా ఉంటుందంటే 3 to 6 months వరకు వాడాల్సి వస్తుంటుంది. అలా 6 months తర్వాత మందులు అసలు ఇంపాసిబుల్ పెట్టడం. సో ఆ టైంలో వాళ్ళు సెటిల్ అయిపోతారు. లేకపోతే ఎప్పుడు కావాలంటే అప్పుడు డ్రగ్స్ తీసుకుంటూ పోతే వాళ్ళు ఇంకొక 10 years అయినా 20 years అయినా అదే ప్రాబ్లం కంటిన్యూ అవుతుంది. అంటే మనం రూట్ కాజ్ ఆఫ్ ది ప్రాబ్లమ్ మనకు అనుకుంటే ఈజీగా ట్రీట్మెంట్ అయిపోతుంది. సో మీరు గత ఎపిసోడ్లో కూడా ఇదే చెప్పారు, అంగస్తంభనకు సంబంధించి ఇప్పుడు మీరు అన్నట్టు మెడిసిన్ ద్వారా కూడా పరిష్కారం ఉంది, సర్జరీ ద్వారా కూడా పరిష్కారం ఉంది. సో అంటే ఏ దశలో ఉంటే సర్జరీ చేస్తారు, ఏ దశలో ఉంటే మెడిసిన్ చేస్తారు? అంటే మెడిసిన్ ద్వారా వెళ్తే ఉత్తమమా, సర్జరీతో వెళ్తే ఉత్తమమా? సో ఒకటండి, 90% కేసెస్లో ట్యాబ్లెట్స్ ద్వారా సెటిల్ అయిపోతుంది. ఓన్లీ 10% కేసెస్లో సివియర్ ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీ ఉంటే అలాంటి వాళ్ళ ఇంకో ఆప్షన్ ఉండదు. మనం ఏం చేసినా ఆర్టీరియల్ మళ్ళీ స్టార్ట్ కాదు. చాలా వరకు ఇది డిస్లిపిడేమియా అంటే ఎవరిలో అయినా కొలెస్ట్రాల్ లెవెల్ చాలా ఎక్కువగా ఉండడం వల్లనో, లేకపోతే కాన్స్టెంట్ డయాబెటీస్ వల్లనో, పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ అంటాం. సో ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల ఎరెక్షన్ ఇష్యూస్ ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. సో ఇది కంప్లీట్గా ఎరెక్షన్ లాస్ ఉన్న వాళ్ళలో ఇంప్లాంట్ సర్జరీ ఈజ్ ద బెస్ట్ సర్జరీ. ఎందుకంటే దాంట్లో రకరకాల వాళ్ళు ఎన్నో రకాల ప్రయత్నం ఆల్రెడీ చేసి ఉంటారు. వాళ్ళు మందులు వాడి ఉంటారు, షాక్వేవ్ థెరపీ లాంటి దానికి పోయి ఉంటారు. సో షాక్వేవ్ థెరపీ కూడా మోస్ట్ అడ్వాన్స్ మెషిన్. కానీ ఇది ఏంటంటే ఆల్వేస్ సివియర్ కేసెస్లో పెద్దగా ఎఫెక్టివ్ ఉండదండి. మైల్డ్ ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది. సో ఆల్వేస్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది సివియర్ కేసా మైల్డ్ కేసా. సో ఒక డాక్టర్ ఎవరైతే ఆండ్రాలజిస్ట్ చూస్తున్నారో వాళ్ళకు ముందే క్లియర్ కట్గా చెప్తారు. సో ఇది మైల్డ్ ప్రాబ్లం ఉందా, చాలా సివియర్ ఉందా. సివియర్ ఉంటే మేము డైరెక్ట్ చెప్పేస్తాం, మీరు ఏది వాడినా ఇంప్రూవ్మెంట్ కనిపించదు. ఒక్కసారి పీనల్ ఇంప్లాంట్ అనేది ఒకటి మనం వేసేస్తే పర్మనెంట్గా ఇష్యూస్ లేకుండా అయిపోతాయి. సో మీరు అన్నట్టు మెడిసిన్ అదే ఫస్ట్, మేము ఎవరికైనా మెడిసిన్తోనే స్టార్ట్ చేస్తాం. మెడిసిన్ సక్సెస్ కాని వాళ్ళలో షాక్వేవ్ థెరపీ చేస్తాం. అలా కూడా కంప్లీట్గా ఫెయిల్యూర్ కేసెస్లో మాత్రమే ఇంప్లాంట్ పోతాం. ఇంప్లాంట్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, కంప్లీట్లీ సేఫ్ సర్జరీ. దానివల్ల ఎవరికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సే లేదు. రైట్. అలాగే ఆ అంగస్తంభన సమస్యకి అదేవిధంగా సంతానం లేని సమస్యకి ఏమైనా ఒకే రకమైనటువంటి పోలిక ఏమైనా ఉంటుందా? ఇది ఒక కామన్గా నోషన్ ఉంటుంది. అంటే ఎవరైతే చాలామంది అనుకుంటారు సెక్స్ తక్కువ చేయడం వల్ల పిల్లలు అవ్వట్లేదని. సో అట్లా ఏముండదండి. సో ఒక్కసారి వీర్యం లోపల డిపాజిట్ అయితే పిల్లలు కావడానికి ఎటువంటి నష్టం ఉండదు. అంగస్తంభన అసలుకే లేదు, అసలు వీర్యం లోపల డిపాజిట్ అయ్యేంత కూడా అంగస్తంభన లేదనుకుంటే వాళ్ళలో ఖచ్చితంగా సంతానం లేని సమస్యలు రావచ్చు. కానీ జనరలీ రెండుకి ఎటువంటి రిలేషన్షిప్ లేదు. కానీ ఒకటి సింపుల్ అండి, ఎవరైనా కానీ స్పర్మ్ ఒక్కసారి లోపల డిపాజిట్ అయితే అది ఖచ్చితంగా ప్రెగ్నెన్సీకి రావడానికి ఎటువంటి నష్టం ఉండదు. సో అలాగే ఇప్పుడు మీరు అన్నట్టు ప్రెగ్నెన్సీ రావడానికి
స్పర్మ్ కౌంట్కి లిమిటేషన్స్ ఏమైనా ఉంటాయా, లేదా సింగిల్ వన్ కౌంట్ వెళ్ళినా కూడా ప్రెగ్నెన్సీ వచ్చేటువంటి అవకాశం ఉంటుందా? సో ఇలాంటి సమయంలో దీంట్లో కూడా పర్ఫార్మెన్స్ ఏమన్నా డిపెండ్ అయి ఉంటుందా? ఒకటండి మోస్ట్ ఇంపార్టెంట్, చాలా కామన్గా ఇది WHO మొన్న రీసెంట్గా ఇచ్చిన గైడ్లైన్స్లో ఏంటంటే ఒక స్పర్మ్ కౌంట్ అనేది అట్లీస్ట్ ఒక 16 మిలియన్ ఉండాలి. అంటే 16 మిలియన్ కౌంట్ ఉంటే న్యాచురల్గా పిల్లలు అవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని. ఇది ఎట్లా అంటే ఈ ఈ ఈ అనాలిసిస్ ఎట్లా చేస్తారంటే ఒక వైడ్ గ్రూప్ని తీసుకొని దాంట్లోకి వెళ్ళి 16 మిలియన్ ఉన్న వాళ్ళలో ఈజీ ప్రెగ్నెన్సీ వస్తుంది అనేది ఒక కామన్ నోషన్. కానీ 10 మిలియన్ ఉన్నా 5 మిలియన్ ఉన్నా ఆటోమేటిక్గా ప్రెగ్నెన్సీ రాదు అనేది ఎటువంటి ఇది లేదు. సో డెఫినెట్లీ అది ఛాన్సెస్ ఉంటాయి. సో ఎవరైనా స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంటే టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. మొటిలిటీ మార్ఫాలజీ అంటే దీంట్లో స్పర్మ్ లోపట్ల మొటిలిటీ అంటే ఈ స్పర్మ్ లోపట్ల మూవ్మెంట్ అయ్యే కెపాసిటీని మొటిలిటీ అంటాం. ఈ మొటిలిటీ అనేది బాగుంటే, మార్ఫాలజీ అనేది బాగుంటే ఎంత తక్కువ కౌంట్ ఉన్నా ప్రెగ్నెన్సీ రావడానికి ఎటువంటి నష్టం లేదు. ఒకటి సింపుల్ అండి, ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ప్రతి ఒక్కళ్ళు ప్రెగ్నెన్సీ రావాలంటే మనకు 1 హెల్దీ స్పర్మ్ ఉంటేనే చాలు. ఇన్ని మనం 16 మిలియన్ అవసరం లేదు, 20 మిలియన్ అవసరం లేదు. 1 హెల్దీ స్పర్మ్ కరెక్ట్ టైంలో ఎగ్ని పెనిట్రేట్ చేస్తే ఆటోమేటిక్గా ప్రెగ్నెన్సీ వస్తుంది. సో ఇప్పుడు 0 స్పర్మ్ కౌంట్కి అంగస్తంభనకి ఏమైనా సంబంధం ఉందా? ఇన్ కేస్ 0 స్పర్మ్ కౌంట్ ఉండి అంగస్తంభన సమస్య లేని వాళ్ళు పాల్గొన్నా కూడా సో అదేమైనా సత్ఫలితాలు ఇస్తుందా? ఇన్ కేస్ లేదా అంగస్తంభన సమస్య ఉన్నటువంటి వ్యక్తులకు స్పర్మ్ కౌంట్ ఉన్నా కూడా దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? ఒక్కటండి, 0 స్పర్మ్ అంటే అజోస్పర్మియా అంటాం. అంటే బయటకి వీర్యం వస్తుంది, వీర్యం లోపట్ల కణాలు ఉండవు. సో దాన్ని అజోస్పర్మియా అంటాం. ఈ అజోస్పర్మియా కూడా చాలా కామన్గా ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా కేసెస్ వస్తారు. అంటే మనకి లిటరేచర్ ప్రకారం అంటే ఇంతకుముందు రాసిన బుక్స్లలో కూడా ఇంత ఇన్సిడెంట్స్ లేదు. అంటే డ్యూ టు డిఫరెంట్, అంటే ఇప్పుడు మనకి ఈ మన ఫుడ్ కానీ, లైఫ్ స్టైల్స్ కానీ, ఈ స్మోకింగ్ హ్యాబిట్స్ కానీ, డ్రింకింగ్ హ్యాబిట్స్ కానీ, ఇలాంటి హ్యాబిట్స్ వల్ల ఇది ఇప్పుడు ఈ మధ్య అజోస్పర్మియా చాలా కామన్గా చూస్తున్నాం. సో సింపుల్ అండి, ఫస్ట్ 0 స్పర్మ్ ఉంది, దాంట్లో ఫస్ట్ 2 టెస్ట్ చేయించుకోవాలి. ఒకటి అది అబ్స్ట్రక్టివ్, నాన్ అబ్స్ట్రక్టివ్. అంటే లోపల టెస్టిస్ అబ్స్ట్రక్టివ్ అంటే టెస్టిస్ లోపల అంటే 2 వృషణాలలో స్పర్మ్ ప్రొడ్యూస్ అవుతుంది, కానీ బయటకు వచ్చే దారి పుట్టుకతోనే యాబ్సెంట్ అని ఉండొచ్చు, లేకపోతే ఇన్ఫెక్షన్స్ వల్ల ఎటువంటి రకమైన ఇన్ఫెక్షన్స్ అంటే మూత్ర సంబంధించి ఇన్ఫెక్షన్ కావచ్చు, టీబీ లాంటి ఇన్ఫెక్షన్స్ కావచ్చు, ఇలాంటి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినా కానీ మూసుకుపోయే ప్రమాదం ఉంటుంది. సో అది ఉందా, అది రూల్ అవుట్ చేసుకోవాలి. లేదు అది నార్మల్గానే ఉంది, దెన్ నాన్ అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా అంటాం. అంటే ఎక్కడో మనకి దారిలో ఎక్కడ అబ్స్ట్రక్షన్ లేదు, కానీ ప్రొడక్షన్ అనే ప్రాబ్లం ఉంది. సో దాన్ని హైపోగొనాడిజం అంటాం. అంటే హైపోగొనాడిజం అనుకోవచ్చు, లేకపోతే హైపర్ గొనాడిజం అనుకోవచ్చు. సో హార్మోన్స్ తక్కువగానే ఉండొచ్చు, చాలా ఎక్కువగానే ఉండొచ్చు. తక్కువగా ఉంటే రిప్లేస్ చేస్తే ఆటోమేటిక్గా స్పర్మ్ కౌంట్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ చాలా ఎక్కువగా ఉంది, సో అలాంటి టైంలో మేము స్టిరాయిడ్స్ ఇచ్చి దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. సో ఇలా చేసుకున్న వాళ్ళకి టెస్టిక్యులర్ సర్జరీ ద్వారా పిల్లల్ని కనడానికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సో దీనికి జనరలీ ఎజోస్పర్మియాకి అంగస్తంభనకి ఎటువంటి సమస్య లేదండి, సంబంధమే లేదు. సో ఎజోస్పర్మియా ఉన్న అంగస్తంభన నార్మల్గానే అవుతుంది, నార్మల్గా సెక్స్లో పాల్గొంటారు, ఎటువంటి సమస్యలు ఉండవు. సో ఎజోస్పర్మియా ఉంటే దానికి అంగస్తంభనకి ఎటువంటి సంబంధం డెఫినెట్లీ లేదండి. సో అలాగే పురుషంగం పైన వచ్చినటువంటి ఈ యొక్క ఇన్ఫెక్షన్కి సంబంధించి అంటే ఏ కారణం చేత వస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయి? సో ఒక్కటండి, అందరూ కూడా ఈ పురుషాంగం పైన ఎటువంటి ఇన్ఫెక్షన్స్ అయినా లైట్ తీసుకునేది ఉండదండి. ఒకటి చర్మం పైన రెగ్యులర్గా వస్తుంది అంటే దాన్ని బెలనైటిస్ అంటాం. సో ఈ బెలనైటిస్ అనేది ఓన్లీ అంగం పైన చర్మం పైన వస్తుంది. ఇది చాలా కామన్గా మనకి డయాబెటీస్ ఉన్న వాళ్ళు చూస్తాం. సో ఇలా ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఇది సంవత్సరంలో ఒక్కసారి కంటే ఎక్కువ వస్తే మాత్రం స్తుంతి ఆపరేషన్ చేయించుకుంటే చాలా బెటర్ అండి. సో ఇది చర్మం పైన. చర్మం కింద అంగం మీద ఏమైనా ఇన్ఫెక్షన్స్ అయితే దాని పాస్టైటిస్ అంటాం. సో ఇలాంటి ఇన్ఫెక్షన్స్ కూడా స్తుంతి ఆపరేషన్ చేయించుకోవడం ద్వారా ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. కానీ అంగం పైన ఎటువంటి ఇంకా వేరే రకాల చిన్న పస్ట్యూల్స్ అంటే చిన్న పుండ్లాగా ఉన్నా కానీ, చిన్న గ్రోత్ లాగా ఏమన్నా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇవన్నీ వరీసమ్ థింగ్స్ అండి. అంగం పైన ఎటువంటి గ్రోత్ అంటే చిన్న పైన పుల్పిర్లాగా వచ్చి లేకపోతే అది రోజు క్రమేణా సైజ్ పెరుగుతుందంటే అది పీనైల్ క్యాన్సర్ అయ్యే ఛాన్సెస్ చాలా కామన్గా ఉంటాయి. కాబట్టి ఎటువంటి చిన్న పెద్ద ఏ లీజన్ అయినా కానీ, అంగం పైన ఎటువంటి లీజన్స్ ఉన్నా కానీ ఖచ్చితంగా ఒకసారి చిన్న బయాప్సీ టెస్ట్ చేయించుకోండి. దానివల్ల క్యాన్సర్ లాంటివి ఏమైనా ఉన్నాయో తెలిసిపోతుంది. అదే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఉన్నా కానీ ఈ అంగం పైన
చిన్న చిన్న పుండ్లు రావడం చాలా కామన్గా చూస్తుంటాం. సో ఇవన్నిటికీ ఇంతకుముందు అంటే ఎగ్జాక్ట్లీ డ్రగ్స్ పెద్దగా లేవండి, ఇప్పుడు అన్నిటికీ ఎక్స్ట్రాడినరీ డ్రగ్స్ వచ్చాయి. సో కొన్ని మంత్స్, ఒక 3 to 6 months ఈ యాంటీవైరల్స్ వాడితే ఖచ్చితంగా వైరల్ లోడ్ తగ్గిపోయి అంగం పైన కంప్లీట్గా పుండ్లన్నీ పోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎవరు భయపడాల్సిన అవసరం లేదండి. సో ఇంకోటి యంగ్స్టర్స్లో చాలా కామన్గా భయపడుతుంటారు, అంటే గ్లాన్స్ పెనిస్ అంటాం, అంటే అంగం పైన చిన్న చిన్న పొక్కుల్లా వస్తుంటే అది పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు. అది వెరీ కామన్గా వస్తుంది, యంగ్స్టర్స్లో కామన్గా వస్తుంది. సో రెగ్యులర్గా స్కిన్ని కంప్లీట్గా వెనకని వాష్ చేసుకొని మళ్ళీ క్లోజ్ చేయడం చాలా మంచిది. సో అలా చేస్తే ఎటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ ఎటువంటి దీనిపైన సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. సో డాక్టర్ గారు మనకు ఒక కాలర్ లైన్లో ఉన్నారు, హజాహర్ హైదరాబాద్ నుంచి. హజాహర్ నమస్తే అండి. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. హలో నమస్కారం అండి. సార్ డాక్టర్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ యాక్చువల్లీ నాకు వెరికోసిల్ ఉంది సార్ నాకు. ఓకే. అయితే ఇంతకు ముందు నేను అది నాకు వచ్చి 2 years అయింది. ఓకే. దాని తర్వాత నేను స్టార్ హాస్పిటల్ ఉంది కదా కూకట్పల్లి, అవునండి, సారీ బంజారా, ఓకే అండి. అక్కడ కూడా పోయినాను సార్. అయితే డాక్టర్ రౌఫ్ అనే ఒక కిడ్నీ స్పెషలిస్ట్ ఉండే, ఓకే, ఆయన దగ్గర పోతే కూడా ఏం లేదు అన్నారు సార్. దాని తర్వాత నేను నార్మల్ గా ప్రైవేట్ గా టెస్లాలో పోయి టెస్ట్ తీసుకుంటే వెరికోసిల్ గ్రేడ్ 4 ఉందని చెప్పారు. ఓకే. దాని తర్వాత మళ్ళీ వేరే క్లినిక్ నేను పోతే, యాక్చువల్లీ నేను జాబ్ చేస్తాను, ఈఎస్ఐ కార్డు ఉంది అనమాట నా దగ్గర. ఓకే. అయితే అక్కడ పోతే వాళ్ళు ఏం చెప్పారంటే సర్జరీ చేయాలని చెప్పారు సార్. ఓకే. అయితే వితౌట్ సర్జరీ ఏమైనా టాబ్లెట్స్ తక్కువ అవుతుందా సార్? యా, ఒకటండి, వ్యారికోసిల్లో ఉన్న వ్యారికోసిల్ అంటే జనరలీ మీకు టెస్టిస్కి సప్లై చేసే వెజల్స్ కాస్త పెద్దగా అయిపోవడం, ఇది ఎటువంటి మందులతో తగ్గే ఛాన్సెస్ లేవండి. అంటే ఎవరైనా చెప్పినా కానీ మీకు మోసం చేస్తున్నట్టు. సో ఈ వెజల్ ఇది పెద్ద ఏదో డేంజరస్ సర్జరీ మాత్రం అనుకోదండి, చాలా సింపుల్ సర్జరీ. సో మన టెస్టిస్కి సప్లై చేసే ఏదైతే బ్లడ్ వెజల్స్ ఉన్నాయో అది కాస్త పెద్దగా అయిపోవడం వల్ల ఈ వ్యారికోసిల్ వస్తుంది. కానీ గ్రేడ్ 4 ఉంటే డెఫినెట్లీ ఆపరేట్ చేసుకోవాలండి, ఎందుకంటే దానివల్ల వచ్చే ప్రమాదాలు ఏంటంటే, ఒకటి జీరో స్పర్మ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, లేకపోతే స్పర్మ్ కౌంట్ చాలా విపరీతంగా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి, మోటిలిటీ ఇష్యూస్ వస్తాయి, డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ జరుగుతుంది. సో అండ్ ఈ లాగడం స్టార్ట్ అవుతుంది. సో ఇలాంటి 5 ప్రాబ్లమ్స్ నుంచి మీరు అవాయిడ్ చేసుకోవాలంటే ఒక మైక్రో సర్జరీ చేయించుకోండి. మైక్రో సర్జరీ అంటే పెద్ద మీకు ఓన్లీ 1 centimeter కట్ ఉంటుంది. సో ఈ మైక్రో సర్జరీ చేయడం ద్వారా ఏదైతే బ్లడ్ వెసల్స్ స్పాయిల్ అయిందో దాన్ని కట్ చేసేస్తాం, మందులతో తగ్గే ప్రసక్తే లేదండి. సో చిన్న సర్జరీ ద్వారా మీరు ఖచ్చితంగా నార్మలైజ్ అయిపోతారు. రైట్. అలాగే వరిబీజం అంటే ఏంటంటే, అంటే దానివల్ల ఎలాంటి ప్రమాదాలు ఏర్పడతాయి? సో జనరలీ వరి బీజం హైడ్రోసిల్ అంటాం, అంటే టెస్టిస్ పైన ఒక లేయర్ ట్యూనికా వైజనాలిస్ అంటాం, ఈ లేయర్లో ఫ్లూయిడ్ ఫిల్అప్ అవుతుంది. ఈ ఫ్లూయిడ్ ఫిల్అప్ అయిపోయి టెస్టిస్ చాలా పెద్దగా గ్రో అయిపోతుంది. సో దీనివల్ల ఒక ఆండ్రాలజిస్ట్గా మాకు ఎలాంటి కేసెస్ వస్తుంటాయంటే, సో దీనివల్ల అంగం కంప్లీట్గా బరి అయిపోతుంది. బరి అంటే ఈ వరి బీజం చాలా పెద్దగా అయిపోయి సో మన అంగాన్ని కంప్లీట్గా క్లోజ్ చేసేస్తుంది. సో దానివల్ల వాళ్ళకి ఎటువంటి సెక్షువల్ లైఫ్ చాలా స్పాయిల్ అయిపోతుంది. సో అలాంటి వాళ్ళందరూ కూడా చెప్తాం, వరి బీజం ఆర్ హైడ్రోసిల్ ఇస్ ఎ వెరీ సింపుల్ సర్జరీ. ఒక ఆల్మోస్ట్ ఒక 2 centimeter కట్తోని మొత్తం మీ సర్జరీ మొత్తం కంప్లీట్ చేసిపోతుంది. సో అంత సింపుల్ సర్జరీ. సో దానివల్ల మీకు ఎటువంటి నష్టం లేదు ఆ సర్జరీ చేయడం. ఇది ఎప్పుడు చాలా మందికి ఇది ఒక డౌట్ ఉంటుంది, ఇది టెస్టిస్ లోపల వచ్చేది కాదు, టెస్టిస్ చుట్టూ వచ్చే ప్రాబ్లం ఇది. టెస్టిస్కి దీనికి సంబంధం లేదు, అంటే మీ వృషణాలకి కానీ ఈ హైడ్రోసిల్కి ఎటువంటి సంబంధం లేదు. ఇలా టెస్టిస్ ఉంటే దీని చుట్టూ హైడ్రోసిల్ ఫామ్ అవుతుంది. అదొకటి ఫ్లూయిడ్, దాంట్లో పెద్దగా ఏముండదు, జస్ట్ క్లియర్ ఫ్లూయిడ్ ఉంటుంది. ఆ ఫ్లూయిడ్ని తీసేస్తే ఆటోమేటిక్గా, కానీ చాలామంది ఇంకా ఊర్లలో నీడిల్తో తీసేస్తుంటారు. అలా తీసేయడం వల్ల ఎటువంటి ప్రాఫిట్ లేదు, అది టెంపరీ ప్రాసెస్ అయిపోతుందండి. సో టెంపరీగా అది చిన్నగా అనిపిస్తుంది కానీ మళ్ళీ నిండిపోతుంది. సో అలాంటిది కాకుండా సింపుల్గా అండి, సాక్ ఎవర్షన్ సర్జరీ అంటాం, ఏదైతే దాంట్లో నిండిపోయిందో ఆ ఫ్లూయిడ్ తీసేసి జస్ట్ మేము ఇలా ఉల్టా కుట్టేస్తాం. ఉల్టా కుట్టేసినప్పుడు ఏమవుతుందంటే ఈ టెస్టిస్ చాలా సేఫ్గా ఉంటుంది దాంట్లో. సో ఇది ఒక చిన్న సర్జరీ అండి, దీంట్లో ఎవ్వరు వరీ అవ్వాల్సిన అవసరం లేదని మేము రెగ్యులర్గా చెప్పేది దీని గురించి అండి.
సో అలాగే ఎక్కువగా ఆరోగ్య సమస్యలు పురుషుల్లో వచ్చేటువంటి కామన్ ఏంటి? సో ఒక ఆండ్రాలజిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాకు కామన్గా చూసే మేము ఇన్ఫర్టిలిటీ కేసెస్ దగ్గర నుంచి అంగస్తంభన సమస్యలు కానీ ఈ శీఘ్రస్ఖలన సమస్యలు కానీ పురుషాంగంలో ఎటువంటి బెండ్స్ ఉన్నా కానీ, అంటే అది కుడివైపు బెండ్ ఉన్నా ఎడం వైపు బెండ్ ఉన్నా అది ఎంత బెండ్స్ ఉన్నాయి, లేకపోతే అంగం లోపట్లో ప్లాక్స్ అంటారు, అంటే చిన్న చిన్న పుండు లోపట్లో పుండ్లు లాగా అవుతాయి. సో ఇలాంటి అన్ని కేసెస్ ఇవి చాలా కామన్గా మేము చూస్తాం మేల్ హెల్త్లో. కానీ దీంతో పాటు జనరల్లీ ఎవరికైనా మెన్స్ హెల్త్ అని మనం మాట్లాడుకున్నప్పుడు వరల్డ్ వైడ్ మెన్స్ హెల్త్ అంటే కాన్సెప్ట్ ఏంటంటే ఈ లేట్ ఆన్సెట్ హైపోగోనాడిజం అంటాం, అంటే లో టెస్టోస్టిరాన్స్. ఒక్కసారి జనరల్లీ ఏమవుతుందంటే ఒక 38 years to 40 years క్రాస్ అయినాక ప్రతి మగవారిలో ఎవ్రీ ఇయర్ 1% ఆఫ్ టెస్టోస్టిరాన్ బాడీ నుంచి తగ్గుకుంటూ పోతుంది. సో ఇలా తగ్గుకుంటూ వెళ్ళడం ద్వారా ఏమవుతుందంటే మనకి హైపోగోనాడిజం వస్తుంది, అంటే టెస్టోస్టిరాన్ తగ్గిపోతుంది బాడీలో. సో అది మనం ఎట్లా ఐడెంటిఫై చేసుకోవాలంటే మన బాడీలో రెగ్యులర్ చేసుకునే వర్క్స్, దానివల్ల మనం నార్మల్ చేసుకునే వర్క్ పైన ఇంట్రెస్ట్ తగ్గిపోవడము, లేకపోతే సెక్షువల్ థాట్స్ తగ్గడం, సెక్స్ చేయాలనే కోరిక తగ్గిపోవడం, అలాంటి ఎటువంటి సిమ్టమ్స్ ఉన్నా కానీ ఒక్కసారి మీ టెస్టోస్టిరాన్ లెవెల్స్ని చెక్ చేసుకోండి. ఒకవేళ మీ బాడీలో టెస్టోస్టిరాన్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయంటే యంగ్స్టర్స్ అంటే టెస్టోస్టిరాన్ డైరెక్ట్ ఇవ్వరాదండి. సో డైరెక్ట్ టెస్టోస్టిరాన్ ఇవ్వడం వల్ల స్పెర్మ్ కౌంట్ 0 అయ్యే ప్రమాదం ఉంటుంది. సో ఎవరైతే పిల్లలు కావాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళ ఎవరిలో కూడా డైరెక్ట్ టెస్టోస్టిరాన్స్ అనేది కంప్లీట్లీ కాంట్రాఇండికేటెడ్. అంటే అది విషం తీసుకోవడం ఒకటే. ఎందుకంటే దానివల్ల స్పెర్మ్ కౌంట్ 0 అయిపోతుంది. ఇప్పటికీ చాలా మంది డాక్టర్స్ ఇంకా పాత ప్రోటోకాల్స్ని ఫాలో అవుతున్నారు. ఒక్కసారి వాళ్ళు టెస్టోస్టిరాన్లో ఉంటే సింపుల్గా టెస్టోస్టిరాన్ రిప్లేస్మెంట్ స్టార్ట్ చేస్తున్నారు. సో మేము ఒక డాక్టర్స్ కమ్యూనిటీస్ కూడా రెగ్యులర్గా మేము అందరికి చెప్పేది ఒకటే, ఎనీ యంగ్స్టర్స్కి లేకపోతే ఎవరైనా పిల్లల కోసం ప్రయత్నం చేస్తున్నారు అన్న వాళ్ళు ఎవరిలో కూడా ఇంజెక్షన్స్ ఇవ్వకండి. టెస్టోస్టిరాన్ ఇంజెక్షన్స్ అసలుకే ఇవ్వద్దు. అది దానివల్ల వాళ్ళకి మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతుంది. సో అదే ఓల్డ్ ఏజ్లో అనుకుంటే టెస్టోస్టిరాన్ ఎప్పుడైనా మనం రిప్లేస్మెంట్ చేసే ముందు ఒక్కసారి వీళ్ళకి ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ PSA, ప్రాస్టేట్ సైజ్ ఎలా ఉంది అవన్నీ చూసుకుంటాం. ఎందుకంటే ఎవరిలో అయితే ప్రాస్టేట్ సమస్యలు ఉన్న వాళ్ళు టెస్టోస్టిరాన్ ఇవ్వడం వల్ల ఇంకెక్కువ ఛాన్సెస్ ఆఫ్ అది దాని గ్రోత్ కానీ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఒకసారి ప్రాస్టేట్ నార్మల్ ఉన్న వాళ్ళు మనం ఎవ్రీ మంత్ అన్నా లేకపోతే ఎవ్రీ 3 monthsకి ఒకసారి అన్నా టెస్టోస్టిరాన్ రిప్లేస్మెంట్ థెరపీ స్టార్ట్ చేస్తే వాళ్ళకి వాళ్ళ బాడీలో ఎనర్జైజ్ అవుతారు. నార్మల్గా వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతాయి. సో అలాంటి వాళ్ళందరూ కూడా టెస్టోస్టిరాన్ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ డోస్ కూడా అవసరం లేదు, చాలా లో డోస్ కూడా సరిపోతుంది. రైట్, మనకు మరో కలర్ లైన్లో ఉన్నారు ప్రసాద్ వరంగల్ నుంచి. ప్రసాద్ నమస్తే అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. నాకు రిపోర్ట్ చేసినప్పుడు వచ్చింది. కాస్త గట్టి చెప్పరా? అది స్కానింగ్ టెస్ట్ చేశారు సార్, అది డిమైనల్ వచ్చింది. ఓకే, అంటే ఏంటి సార్ అది? అంటే నాకు అది సైజ్ కరెక్ట్ ఉన్నాయి. ఓకే, మైల్డ్ హైడ్రోసిల్ ఉందా అండి? మైల్డ్ డిమైనల్ అంటే నేను జస్ట్ ఒక 5 years బ్యాక్. ఓకే ఓకే, ఏం కాదండి. దాని గురించి మీరు ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదండి. ఆ సైజ్ కాస్త ఎక్కువగా ఉంటేనే హైడ్రోసిల్, చాలా పెద్దగా ఉంటేనే దాని గురించి వరి అవ్వాలి. చిన్న లెవెల్లో హైడ్రోసిల్ ఉంటే మీరు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. దానికి సర్జరీ కూడా ఎటువంటి అవసరం లేదు. అది దానివల్ల మీకు ఎటువంటి సమస్యలు రావు. అది మీకు చాలా ఆక్వర్డ్గా ఉంటే, అంటే మీరు కూర్చోవడానికి కానీ నిలబడడానికి కానీ మీ రెగ్యులర్ డే టు డే యాక్టివిటీస్లో ఎటువంటి ఆబ్జెక్షన్ క్రియేట్ చేయకపోతే హైడ్రోసిల్కి ఎటువంటి సర్జరీ అవసరం లేదు. ఒకవేళ చాలా పెద్దగా ఉండి దానివల్ల మీకు సెక్షువల్ యాక్టివిటీ ఎఫెక్ట్ అవుతున్నా లేకపోతే మీ డే టు డే యాక్టివిటీ ఎఫెక్ట్ అవుతున్న వాళ్ళు సింపుల్ సర్జరీ ద్వారా దాన్ని క్లియర్ అవుట్ చేసుకోవచ్చు. రైట్, అలాగే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అంటే ఏంటి? ఇది ఏజ్ వరకు ఎక్కువగా కనిపిస్తుంది. సో అగైన్ చాలా మందికి పుట్టుకతోనే, అంటే సరిగా వాళ్ళ బాడీ నార్మల్ ప్యూబర్టీ లెవెల్, అంటే ఇప్పుడు నార్మల్ ఫీమేల్స్లో పెద్ద మనిషి ఎలా అవుతుంది అంటారు, మేల్స్లో కూడా ప్యూబర్టీకి ఏజ్ ఉంటాయి అండి. వాళ్ళు ఒక 12 years to 14 years మధ్యలో ఈ ప్యూబర్టీ హిట్ అవుతారు. సో ఇలా అయినప్పుడు ఏంటంటే బాడీలో హార్మోన్స్ పెరుగుతుంటాయి, టెస్టోస్టిరాన్ హార్మోన్స్ కానీ ఈ హార్మోన్స్ అన్నీ పెరగడం ద్వారా వాళ్ళ వాయిస్ దగ్గర నుంచి ఆ మీసం గడ్డం రావడం, ఇవన్నీ రకరకాల థింగ్స్ స్టార్ట్ అవుతాయి. సో ఇలా అవ్వకుండా చాలా మందికి ఇది చాలా స్లోగా టెస్టోస్టిరాన్ లెవెల్స్ చాలా స్లోగా వచ్చి ఈ మీసం గడ్డం సరిగా రాక, సో ఇలాంటి వాళ్ళలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ డెఫినెట్లీ చూస్తున్నాం.
సో హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే 2 ప్రమాదాలు ఏంటంటే, ఒకటి స్పర్మ్ కౌంట్ లో ఉండొచ్చు, లేకపోతే 0 ఉండొచ్చు. సెకండ్ది ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల అంగస్తంభన కాకపోవడం కామన్గా చూస్తుంటాం. సో అలాంటి వాళ్ళందరికీ ఒకటి చెప్తామండి, ఎవరిలో అయితే స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంటే ఖచ్చితంగా ఒకసారి హార్మోన్ టెస్ట్ చేయించుకోండి. హార్మోన్స్లలో కూడా ఒక కంప్లీట్ హార్మోన్ ప్యానెల్ మొత్తం చేసుకోండి. 1-2 హార్మోన్స్ చేసుకుంటే చాలా వరకు కొన్ని మిస్ అయిపోతున్నాం. సో కంప్లీట్గా హార్మోన్ ప్యానెల్ చేసుకున్నప్పుడు ఏదైతే హార్మోన్లో ప్రాబ్లం ఉంది దాన్ని రిప్లేస్మెంట్ చేయడం ద్వారా, లేకపోతే ఏదైతే హార్మోన్ చాలా ఎక్కువగా ఉంది దాన్ని తగ్గించడం ద్వారా మళ్ళీ నార్మల్గా మీ స్పర్మ్ కౌంట్ నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లేకపోతే ఏదైనా టెస్టోస్టిరాన్ లెవెల్ చాలా తక్కువగా ఉన్న వాళ్ళకి HCG అనే ఒక ఇంజెక్షన్ స్టార్ట్ చేస్తాం. సో ఇది స్టార్ట్ చేయడం ద్వారా మళ్ళీ వాళ్ళ బాడీలో టెస్టోస్టిరాన్ మళ్ళీ రీక్రియేట్ అవుతుంది. సో ఇలా తీసుకొని ఆటోమేటిక్గా వాళ్ళు నార్మలైజ్ అవ్వచ్చు. అదే టెస్టోస్టిరాన్ చాలా లో ఉన్న వాళ్ళలో అంగస్తంభన ఇష్యూస్ కనిపిస్తున్నాయి కాబట్టి ఒక్కసారి మనం టెస్టోస్టిరాన్ రిప్లేస్మెంట్ మనం చేసినప్పుడు మ్యాక్సిమం 45 days నుంచి 90 days లోపట్ల మళ్ళీ వీళ్ళ అంగస్తంభన అన్నీ నార్మలైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాగే చాలా మందికి స్వప్న స్ఖలనం జరుగుతుందని చెప్పేసి భయపడేటువంటి వారు చాలా మంది ఉంటారు. అసలు ఎందుకు వస్తుందా, అది కంపల్సరీ సర్టెన్ ఏజ్ వాళ్ళకు వస్తుందా లేకుంటే ఎట్లా? ఒకటండి, మీరు ఒకటే చెప్తాను, చాలా మందికి దీన్ని నైట్ ఫాల్స్ అంటాం. అంటే నార్మల్ వాడుక భాషలో నైట్ ఫాల్స్ అంటే రాత్రిలలో వాళ్ళకి నిద్రలో స్పర్మ్ బయటకు రావడాన్ని స్వప్న స్ఖలనం అంటారు. సో ఒకటి అండి, ఇది ఒక న్యాచురల్ ప్రాసెస్ అండి. ఎందుకంటే టెస్టిస్ అనేది ఒక్కసారి ప్యూబర్టీ దాటిన తర్వాత మీ వృషణాలు అనేది స్పర్మ్ ప్రొడక్షన్ కంటిన్యూస్గా 24/7 365 days ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటుంది. సో ఇలా ఫుల్ అప్ అయిపోయిన స్పర్మ్ నిండిపోతుంది టెస్టిస్ లోపట్ల. సో ఇలా నిండిపోయింది ఎప్పుడో ఒకసారి బయటకు రావాలి. ఐదర్ మీరు సెక్షువల్లీ యాక్టివ్ అని ఉండాలి, లేకపోతే రెగ్యులర్ మాస్టర్బేషన్ అన్న చేస్తుండాలి. సో ఇలా చేయకపోయినప్పుడు ఏమవుతుందంటే టెస్టిస్లో కూడా స్పర్మ్ నిండిపోయి సో అది బయటకు వచ్చే దారి మీరు యాక్టివ్గా లేక అది నైట్లో వచ్చేస్తుంది. సో అది దానివల్ల మీకు ఎటువంటి ప్రమాదం లేదు. చాలా మంది ఒక భయపడుతుంటారు. సో ఇలా రావడం వల్ల మాకు బాడీ వీక్నెస్ వస్తుంది అని, ఇలా అసలు ఏ కండిషన్లో కూడా అవ్వదండి. సో ఈ స్వప్న స్ఖలనం అనేది చాలా నార్మల్, దానివల్ల ఎటువంటి ప్రమాదం లేదు. మీరు నమ్మరు, నా దగ్గరకు వచ్చే పేషెంట్స్లో ఎవ్రీడే ఒక 5 people ఇదే రీజన్తో వస్తారు. సార్ నాకు నిద్రలో అయిపోతుంది, అది నార్మల్, దానికి ఎటువంటి మందులు అవసరం లేదు, దానికి ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం లేదు. సో అది భయపడాల్సిన అవసరం అసలుకే లేదండి. దానివల్ల మీకు ఎటువంటి నష్టం ఉండదు. ఒకటి అది తగ్గాలి అంటే మీరు అయితే సెక్షువల్లీ యాక్టివ్ అన్న అవ్వాలి, లేకపోతే వారానికి 2 సార్లు అస్త్రప్రయోగం చేస్తే మంచి రిజల్ట్స్ డెఫినెట్లీ ఉంటాయి. సో అలాగే చాలా మంది ఇలాంటి సమస్యలు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా జనరల్ గా ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, ఎవరికి ఏ హాస్పిటల్ కలిస్తే సేఫ్ గా ఉంటుందో తెలియదు. అలాంటి వారికి ఆండ్రోనైన్ హాస్పిటల్ నుంచి మీరు ఎలాంటి గైడ్ లైన్స్ పాటిస్తారు? వచ్చినటువంటి పేషెంట్లకు మీరు ట్రీట్ చేసేటువంటి విధానం ఏంటి? సో ఒకటండి, బేసిక్లీ ఈ ప్రాబ్లం చాలా కామన్, ఎవరికి భయపడాల్సినంత అవసరం లేదండి. ఎందుకంటే లక్కీలీ చాలా వరకు 99% కేసెస్లలో ట్రీట్మెంట్ అనేది చాలా బాగా వచ్చేసినాయి, చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చాయి. సో మాకు చాలా అదే చెప్తాం, మా దగ్గరికి రాలేదు అనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉండడానికి మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు. మీ సమస్యని వాట్సాప్ చేస్తే ఖచ్చితంగా దానికి ఆన్సర్ కూడా మీకు ఖచ్చితంగా వస్తుంది. సో ఎవరు కూడా మీరు అక్కడికి వస్తే మీ పరువు ఏం కాదండి. ఇప్పుడు అందరూ ఓపెన్ అప్ అవుతున్నారు. చాలా పేషెంట్స్ కూడా మాకు చాలా పేషెంట్స్ పెరిగారు. అంటే పబ్లిక్ ఒక అవేర్నెస్ వస్తుంది, అంటే ఈ సమస్యలు కూడా నార్మలే, ఇది ఒక జ్వరం లాంటి సమస్యనే, దీన్ని ఈజీగా ట్రీట్ చేయొచ్చు. ఇలా మీరు మైండ్లో మీరు అనుకుంటే ఖచ్చితంగా మీకు ఈ ప్రాబ్లమ్స్ ఎప్పుడూ రాకుండా ఉంటాయి. చిన్న హెల్ప్ తీసుకోవడం తప్పు లేదండి. ఎవరిలోనైనా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటే మనం ఒక్కసారి హెల్ప్ తీసుకుంటే ఆటోమేటిక్గా మంచిగా అయిపోతుంది. దీనివల్ల ఎటువంటి సమస్యలు రావు. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ ఆశీష్ రెడ్డి గారు. సో ఇది వాటి జీవనరేఖ కార్యక్రమం, చూస్తూనే ఉండండి HM.